అందరికీ నమస్కారం. ఇప్పుడే సుబ్రహ్మణ్య స్వామికి దర్శనం చేసుకొచ్చాం. ఇక్కడి నుంచి నేను ఒక సుబ్రహ్మణ్య స్వామి భక్తుడి కాబట్టి రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ అన్నీ మంచి జరగాలి అని నేను కోరుకుంటున్నాను. మరి ఆ సుబ్రహ్మణ్య స్వామి మరి ఏమి నాకు ఎలా జీవించారో కానీ ఆయన తలుచుకుంటే ఏ రూపంలో అయినా రాగలరు. ఆయన తలుచుకుంటే ఏ రూపంలో రాగలరు. అందుకే మా స్వర్గమైన మా తండ్రి గారి లాగా మీ చిన్నప్పుడు అడిగేవాళ్ళం, నాన్నగారు ఏం ఉద్యోగం అని మీది. మా స్కూల్లో అడిగేవాళ్ళు, ఏం ఉద్యోగం చేస్తున్నారు మీ నాన్నగారు, ఏ ఆఫీస్ అని చెప్పేవాళ్ళే కాదు. ఒక రోజున ఇందిరాగాంధీ చనిపోయిన రోజున అప్పుడు ఒక వెహికల్ కార్ వచ్చింది. కార్ వచ్చి ఏదో ఎన్వలప్ ఇచ్చాడు. ఆ ఎన్వలప్ చూసిన దాంట్లో ఏం రాసింది మాకు తెలియదు. వెళ్ళిపోయారు ఆఫీస్కి. అది 144 సెక్షన్ ఉన్నా కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు చెప్తే అర్థం కాదు, పెద్దవాళ్ళు అయినా చెప్తే తెలుస్తుంది అన్నారు. కానీ ఆయన చివరి క్షణం దాకా ఆయన ఏ ఆఫీస్లో పనిచేశారో మాకు తెలియదు. సో ఒకసారి ఆయన ఆఫీస్కి వెళ్ళాం. అంటే బయట నుంచి CGO కాంప్లెక్స్, డోడీ రోడ్, నెక్స్ట్ CBI బిల్డింగ్. సో అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఏ తండ్రి అయినా వాడి కొడుకు వాడికంటే బాగా అభివృద్ధిలో ఉండాలని అనుకుంటున్నారు. షూర్, మంచిది. అందుకే మాకును సౌత్ బ్లాక్కిను వైట్ హౌస్కి ఇతరులు కనెక్షన్స్ ఉండేవి. మేము ఒకప్పుడు USA, డాలస్, కౌబాయ్ అది. సో ఇక్కడి నుంచి కొంచెం కొందరు టాలీవుడ్ నటుడికి లెక్క ఉంది, మాకు లెక్క కూడా లేదు. అది ఉంటాం.